ఏజెన్సీ పరిధిలోని కూటమి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం సందడిగా జరిగింది. ఈ సందర్భంగా పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంతో పాటు అక్కడి కలెక్టరేట్ కార్యాలయాలు కిటకిటలాడాయి. అరకు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి కిల్లో రమేష్ నాయుడు పాడేరులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత హాజరై అభ్యర్థుల్లో ఉత్తేజాన్ని నింపారు. అదేవిధంగా హుకుంపేట మండలం గడుగుపల్లి నుంచి వందలాది వాహనాలతోటి భారీ బైక్ ర్యాలీ సాగింది. నామినేషన్ వేసేందుకు వచ్చిన కూటమి అభ్యర్థులకు ఉమ్మడి పార్టీల శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలోని బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల అభిమానులు, ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంతేకాకుండా ప్రచార రథం నుంచి అరకు, పాడేరు నియోజకవర్గాల్లోని ప్రజలకు అభివాదాలు చేస్తూ కమలం సైకిల్ గుర్తుకు ఓటేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా కొత్తపల్లి గీత అభ్యర్థించారు. కమలం భూమికే కమలం భూమికే Right. Okay. ఎంపీగా మనకు అనేక సేవలు అందించిన నరేంద్ర మోడీ గారి దూత మన కొత్తపల్లి గీత గారు మన పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. అరకు పార్లమెంట్ యొక్క అభివృద్ధి శరవేగంగా జరగాలి అంటే మనందరికీ మన గిరిజన హక్కులు కాపాడాలంటే మనందరం కూడా తప్పనిసరిగా మన ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారికి ఓటు వేయాలి. కొత్తపల్లి గీత గారి గుర్తు కమలం పువ్వు గుర్తు. 24 ఎలక్షన్స్ అన్న ప్రభుత్వ వ్యతిరేకత మీదే ఈ ఎలక్షన్స్ ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ప్రజల్ని ఎన్నో ఆశలు చూపించి కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి, ఆర్టీసీ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి, మద్య నిషేధం చేస్తానని చెప్పి, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి, ఎంప్లాయ్మెంట్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, ఇలా రకరకాల వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు అన్ని వర్గ ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్లకు కూడా ఎక్కడా కూడా న్యాయం చేసిన పరిస్థితి అన్నది మనం రాష్ట్రంలో ఎక్కడ చూడలేదు. పేరుతో రాష్ట్రాన్ని కంప్లీట్ గా ఈరోజు అసలు తలలేని మొండల్లాగా, అంటే రాజధాని లేని రాష్ట్రంగా ఈ రోజు రాష్ట్రాన్ని మార్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే కాకుండా యువత కంప్లీట్ గా ఈ రోజు నిర్వీర్యమైన పరిస్థితి చూస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ రోజుల్లో ఇంట్లో డొమెస్టిక్ లేబర్ గా పనిచేస్తున్న వాళ్ళకే 10,000 తక్కువ ఇస్తే ఎవరు పనిచేయట్లేదు. అలాంటిది ఒక గ్రాడ్యుయేట్ చదివిన ఒక పర్సన్ తీసుకొచ్చి 5,000 రూపాయలు జీతం ఇచ్చి పొద్దునుంచి రాత్రి వరకు డిఫరెంట్ సర్వీస్ అని అదని ఇదని వాడుకుని ఈ రోజు వాళ్ళ శ్రమదానానికి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఏ రకంగా చూసినా కూడా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళల మీద ఈ రోజు చాలా అన్యాయంగా దిశ పోలీస్ స్టేషన్స్ అన్నారు, కానీ దిశ పోలీస్ స్టేషన్స్ ఎక్కడా కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. సో అన్ని విధాల అన్ని వర్గ ప్రజల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు